ఎన్నో గీతలు రావచ్చు, కానీ అన్ని గీతలు ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ భగవద్గీత చాలా బాగా అర్థం అవ్వాలి. ఎందుకు అంటే మొట్టమొదటి అధ్యాయం ఏమిటి అంటే అర్జున విషాద యోగం, లాస్ట్ అధ్యాయం ఏంటి మోక్ష సన్యాస యోగం. విషాదంలో ఉన్న జీవుడు మోక్ష స్థితికి ఎదగాలి అంటే ఎన్ని మెట్లు ఎక్కాలి, ఆ మెట్లే 18 అధ్యాయాలు. అంటే ఊరికే ధ్యానం చేసుకో నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావంటే కుదరదండి. కళ్ళు మూసుకున్నంతలో మోక్షానికి వెళ్ళడం, ఆడి గుణాలు మారాలి, ఆడి వ్యవహారం మారాలి, వాడి భగవంతుడంటే భక్తి రావాలి. అందుకే చూడండి కర్మయోగం, కర్మ సన్యాస యోగం, గుణత్రయ విభాగ యోగం, ఎన్ని యోగాల గురించి ఇచ్చాడు. అన్ని యోగం 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 అన్నాడు. ప్రతి అధ్యాయం చివర యోగం అనే పదం వస్తుంది. నీ గుణాలను మార్చుకోవాలి, యోగం చెయ్యి. పుణ్యకర్మలు చెయ్యాలి, అది యోగ భావనతో చెయ్యి. యోగం అంటే అన్నిటి నుంచి విముక్తి. అందుకే ప్రతి అధ్యాయం వెనకాతల యోగం 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 అని ఇచ్చాడు. అంటే ఏ పని నువ్వు చేస్తున్నా యోగం భావనతో చెయ్యి. యోగం ఉన్నవాడే చిట్ట చివరికి మోక్షం అనే భోగంలోకి రాగలడు. యోగం లేని వాడి జీవితంలో ఎప్పుడూ దుఃఖమే, యోగం ఉన్నవాడి జీవితం ఎప్పుడూ మోక్షమే. అందుకే జ్ఞానము అంటే లోతుల్లోకి అంతరాంతరాల్లోకి వెళ్తే ముందు యోగ మార్గంలోకి వస్తేనే కానీ జ్ఞాన మార్గం రాదు మనకి. యోగం లేనిది జ్ఞానం ఎలా ఉంటుంది అంటే అది తెలుస్తుంది. అది ఇప్పుడు అందరికీ ఆత్మని తెలుసు, కానీ యోగం చేసేవాడికే ధ్యానం చేసేవాడికే ఆ అనుభూతులు వస్తాయి. ధ్యానం చేయకుండా ఆత్మని అనుకుంటే అనుభూతి తెలియదు, అవి పెదాల మీద మాటలు. ధ్యానం చేసి నువ్వు ఆత్మవే అనుకుంటే నీ హృదయాంతరాంతరాల్లో నుంచి వస్తుంది ఆ మాట. అనుభవం ఉన్న మాట అంత గొప్ప శబ్దం అవుతుంది. అందుకే అనుభవం రావాలంటే ధ్యానం చేయాల్సిందే. ఎంతటి మహాత్ములైనా మహర్షులైనా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఆ ధ్యానం ఒక్కటే. అది లేని జీవితం వ్యర్థం అని ప్రతి మహాత్ముడికి తెలుసు. ఈ భూమి మీద వచ్చిన మానవ జన్మకి ధ్యానం ద్వారా మాత్రమే మాయని జయించగలరు అని భాగవతం చెప్తుంది. ధ్యానం లేకపోతే మాయకి వశమవుతారు, ధ్యానం ఉంటే మాయని జయించి పరమాత్మని తెలుసుకుంటారు.